నెక్లెస్సా? నెక్లెస్ తీసుకొని మెల్లగా గదిలోకి వెళ్ళు. మెల్లగా మాటల్లో దించి నెక్లెస్ కళ్ళ ముందు పెట్టు. అப்புறம் ఏముంది, ఎంత కోపంలో ఉన్నా బీపీలో ఉన్నా కళ్ళ ముందు బంగారం కనిపిస్తే ఏ ఆడదైనా కరిగిపోవాల్సిందే. అప్పుడియా గురువుగారు? ఆమా, చీచే, అవునరా. అప్పుడు మెల్లగా మెడలో నెక్లెస్ వేసి ముద్దు పెట్టావే అనుకో, నిన్ను పెనవేసుకుంటుంది. కడవలే, ఇది వింటుంటేనే నరాలు జివ్వుమంటున్నాయే, కానీ చేస్తే చంప చెళ్ళు మనదు కదా. వెదవన్నర వెదవ, అనుమానాలతో ఉంటే ఎటూ కాకుండా పోతావు. నేను కూడా నా పెళ్ళాన్ని ఇలాగే పటాయించాను రా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. సరే గురువు గారు, మీరు చెప్పినట్టే చేస్తా. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, ఆల్ ది బెస్ట్. ఈ కనిమొలికి నచ్చిందేది వదలదు, నచ్చనిది ఎంత వెంట పడినా పట్టించుకో. అర్థమైందా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాగుంది, నా కోసమేనా? అయ్యో, నాకు భలే నచ్చింది. నాకు నెక్లెస్లంటే చాలా ఇష్టం. నీ చేత్తోనే వే. గురువుగారు చెప్పిన మాదిరే జరుగుతున్నది. ఒరో నెక్లెస్కే పడిపోతుందని ముందే తెలుసుంటే ఈ పాటికి 100 నెక్లెస్లు తెచ్చేవాణ్ణి. కడవలే, మూతి వాచేటట్టు కొట్టేవేంది? మూతి వాచిపోవడం కాదు, వాచిన మూతిని కోసేస్తానేమనుకున్నావు? ఎంత ధైర్యం లేకపోతే నాకే ముద్దు పెడతావా? ప్లీజ్ కనిమొళి, నా మనసుని కొంచెం అర్థం చేసుకో. నువ్వంటే రొంబ రొంబ ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని పాటలు పడినానో నీకు తెలియదు. నీకోసం ఎంతకాలమైనా ఇదే మాదిరి ఎదురు చూస్తా, కానీ నీకు ఏమీ కానని మాత్రం చెప్పద్దు.
అంత సీన్ లేదు నీకు. పని చూసుకో. చెప్పరా, ఏం జరిగింది? ముద్దు పెట్టావా లేదా? పెట్టాలనే ట్రై చేస్తేనే మూతి పగలగొట్టినది గురువు గారు. అవునా? అలా జరిగే ఛాన్సే లేదురా. ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఇంతకీ నెక్లెస్ ఏం చేసింది? అది మాత్రం తీసుకున్నది. వేసి ఫీల్ అవుతూ ముద్దు పెట్టేసరికి మూతి మీద కొట్టినది. అది అక్కడ తేడా కొట్టిందిరా యాదవ. ఎప్పుడైనా ముద్దు పెట్టి ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి తర్వాత ముద్దు పెట్టాలని చూస్తే ఆ గ్యాప్లో వాళ్ళ ఫీలింగ్స్ మారిపోతాయి. తర్వాత మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయినా ఈ ఆడవాళ్ళకి బంగారం మీద ఉన్న ఇష్టం బంగారం లాంటి మొగుడిచ్చే ముద్దు మీద ఉండదురా. అది సరి, ఇప్పుడేం చేస్తుము? నువ్వేం టెన్షన్ పడకు. నెక్లెస్ పెట్టించుకుందంటే ముద్దు పెట్టించుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఈసారి ఇంకా మంచి ప్లాన్ వేద్దాం. శాంభవి, జాగ్రత్త, ల్యాప్టాప్ రా. అయ్యో పడిపోతావు, ఆగు. అరే శాంభవి, 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 శాంభవి ఆగు. శాంభవి, ఏంటి ఏంటి ఇది? దీని ఓవర్ యాక్షన్. ఈ పొట్టిది ఇప్పుడు నన్ను ఇక్కడ బుక్ చేసేలా ఉంది. శాంభవి ఆగమ్మా. శాంభవి ఏమైంది? ఎందుకంత సంతోషంగా ఉన్నా? ఏందని సంతోషం? చాలా చాలా హ్యాపీగా ఉన్నా. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఇదేంది ఇంత డల్గుంది? నువ్వేంది ఇంత ఖుషిగా ఉన్నావు? ఎందుకో మా మార్కులు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడు మమ్మీ, వావ్, అన్నిట్లో 20 out of 20 తెచ్చుకున్నావా? వెరీ గుడ్. థ్యాంక్ యూ మమ్మీ. ఏమైంది? మధు గారు చూసారా, శాంభవి ఎగ్జామ్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. వావ్, సూపర్. కంగ్రాట్స్ శాంభవి. కంగ్రాట్స్. థ్యాంక్స్ డాడీ. మళ్ళీ
నీకు ఎగ్జామ్స్ అయ్యాయి కదా, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది నాన్న? నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు. అదేంటి, శాంభవికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి నీకు ఇవ్వకపోవడం ఏంటి? ఎందుకు అబద్ధం చెప్తా? నీకు ఇచ్చాడు కదా. ఏయ్ వద్దు వద్దు వదిలే. ఏయ్ శాంభవి వద్దు వద్దు వద్దు. ఏ పొట్టిదానా వద్దు. చూడండి ఎన్ని మార్క్స్ వచ్చాయో. ఏ పొట్టిదానా, నా మార్క్స్ చెప్పొద్దు. ఏయ్ ఆగు. తెలుగు 2 మార్క్స్, ఇంగ్లీష్ 1 మార్క్, హిందీ 3 మార్క్స్, మ్యాథ్స్ 2 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 0. ఇవి మేడం గారికి వచ్చిన మార్కులు. స్కూల్ చరిత్రలో ఇలాంటి మార్క్స్ ఎవ్వరికీ రాలేదు. పొట్టిదానా, నా మార్కులు తక్కువని నన్నే ఎక్కిరిస్తావా? అయిపోయావా నువ్వు? ఏయ్ ఆగు. ఏ మళ్ళీ మళ్ళీ ఆగు. మళ్ళీ మళ్ళీ ఆగమ్మా, మళ్ళీ. ఏయ్ చింపద్దు. ఏ మళ్ళీ మళ్ళీ ఆగు. హే, మళ్ళీ మళ్ళీ మ- ఏయ్ నా ప్రోగ్రెస్ కార్డ్ చింపేస్తావా? పంది మొహం దానా. నీదే కోతి మొహం, అద్దంలో చూసుకోపో. నువ్వే అద్దంలో చూసుకోపో. నీదే చింపాంజీ మొహం. శాంభవి ఆగమ్మా. శాంభవి దెబ్బలు పడతాయి. ఆగు. నువ్వే పడాలి. శాంభవి ఆగమ్మా. నీదే చింపాంజీ శాంభవి. మొహం. చిన్నపిల్లలేనా అసలు మీరు? ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలన్నీ? నీకేమైంది? ఆ? మాటి మాటికి సమాధానం చెప్తున్నావు. అది నా ప్రోగ్రెస్ కార్డ్ చింపేస్తే నన్నంటావేంటమ్మా? ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ గురించి టీచర్ అడిగితే నేనేం చెప్పాలి? మళ్ళీ ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి? స్కూల్కి వెళ్తున్నావు, ట్యూషన్కి పంపిస్తున్నావు, ఇంటి దగ్గర హోంవర్క్ కూడా చేయిస్తున్నాం కదా. ఆయన ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి? వస్తే వస్తాయి. ఇప్పుడేందే? నా చదువు నా ఇష్టం. మళ్ళీ తప్పమ్మా, అలా సమాధానం చెప్పకూడదు. నేను ఇలానే చెప్తా, ఇట్టనే మాట్లాడతా. నచ్చితే ఉంచుకోండి, లేదంటే పంపించేయండి. మళ్ళీ మళ్ళీ ఏమనంటే ఇదొక మాట అంటుంది. తప్పు చేస్తే ఒక మాట అనడానికి కూడా లేకుండా పోయిందన్నయ్య. మనం చెప్తే వినేదిరా.
ఇదిగో శాంభవి తన మార్క్స్ ఇవేని విక్రించేసరికి కోపం వచ్చినట్టుంది. శాంభవి మళ్ళీ నేమన్నదని చెప్పాను కదా నాన్న. ఇప్పుడు నేనేమన్నాను డాడీ? మార్క్స్ రాలేదని అబద్ధం చెప్తే వచ్చాయని చెప్పా, అది కూడా తప్ప? అయినా అది ఏమన్నా ఏమి అనరు. నేనొక మాట అంటే తప్పైపోతుంది. ఎంతైనా అదంటే ఇష్టం మీకు. శాంభవి ఆగు. శాంభవి. రోజు రోజుకి వీళ్ళ మధ్య గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి మధు గారు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అది అర్థం కావడం లేదు మృదుల. ఎప్పటికిద్దరు కలిసి సరదాగా ఉంటారో ఏమో. ఇద్దరిని ఒకటి చేసే దారేమీ లేదా? ఇద్దరిది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మానసి. ఒకరికి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకొకరు తట్టుకోలేకపోతున్నారు. ఒక పని చేస్తే శాంభవిని దత్త తీసుకున్నట్టే మళ్ళీని కూడా దత్త తీసుకుంటే? ఇప్పుడంటే పరాయి వాళ్ళు, దత్త తీసుకుంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళైపోతారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు కదా. సూపర్ ఐడియా మానసి. అన్నకి వదినికి చెప్దాం. రే ఇప్పుడు వద్దురా, తర్వాత చెప్దాం. సరే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పరా. రేయ్ ఏంట్రా మీ సైకిల్? అన్నయ్య అది మానసి నువ్వే చెప్పు. అదే బావా, ఊరికే పిల్లలు గొడవ పడుతున్నారు కదా అని. ఇగో మృదులా, నువ్వు కూడా విను. ఈ ఐడియా మంచిగా ఉంటది. మాకు కావాల్సింది ఇద్దరు కలిసి సరదాగా ఉండడమే మాన్సి. దానికోసం ఏం చేయాలన్నా చేస్తాం. ముందు విషయం ఏంటో చెప్పు. అదే శాంభవిని దత్తత తీసుకున్నారు కదా, అట్లనే మల్లిని కూడా దత్తత తీసుకుంటే ఇద్దరు అక్క చెల్లెలెక్క మంచిగా ఉంటారు. ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుందన్నయ్య. మళ్ళీని ఎలాగో ఇక్కడే ఉంచాలనుకుంటున్నారు కదా. దత్తత తీసుకుంటే ఇలా ప్రతి చిన్న విషయానికి వెళ్ళిపోతానని గొడవ చేయదు. శాంభవితో కూడా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకే ఒప్పుకోవు? చిన్నపిల్లవి, నీకు అసలు ఇవన్నీ తెలియవు. నేను ఒప్పుకోను. అయినా ఈ బండది మన పాప ఎలా అవుతుంది? నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. శాంభవి, ఏంటి గొడవ? అమ్మా నువ్వు కూడా ఒప్పుకోవద్దు. నేను మాత్రమే నిన్ను అమ్మ అని పిలవాలి, ఇంకెవరు పిలవకూడదు. అయ్యో ఏంటి? ఈ బండదైతే అస్సలు పిలవకూడదు. ఒప్పుకోవద్దమ్మా. అదిగో ఎలా చూస్తుందో చూడు. ఈ బండది నా చెల్లంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. శాంభవి,
ఈ మధ్య నీకు మొండితనం బాగా ఎక్కువైపోతుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో అమ్మ నాన్నలకు తెలుసు కదా. నువ్వు అన్ని విషయాల్లో కలగ చేసుకోకూడదు, అర్థమైందా? అమ్మ నాన్నలు ఏం మాట్లాడినా మధ్యలో మాట్లాడకూడదు, సరేనా?